సెకండ్ ఇయర్ సిఈసి తెలంగాణ స్టూడెంట్స్, ఈరోజు మనము సెకండ్ లెసన్ ఏమిటంటే ప్రధానంగా హక్కులు అండ్ ఆర్థిక సూత్రాలు, ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, వీటిని గురించి నిన్నటి క్లాసులో మనం ఏం చెప్పుకున్నాం అంటే ఆర్టికల్స్ అంటే సవరణ ప్రాతిపాదికన రాజ్యాంగం గుర్తించబడిన ఆర్టికల్స్ ఏమిటి, ఆ రాజ్యాంగంలో ప్రధానంగా ఆర్టికల్ 19 అంటే ప్రకరణ, అధికార ప్రకరణ. ఆర్టికల్ 19 ఏం తెలియజేస్తుంది? రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ హక్కు తెలియజేస్తుంది. స్వేచ్ఛ హక్కులు ఎన్ని రకాలు? 6 రకాలు. 6 రకాల స్వేచ్ఛ హక్కులు ఉన్నాయి. ఓకే, 6 రకాలలో ప్రధానంగా స్వేచ్ఛ హక్కులో ఉన్నటువంటి అతి ప్రధానమైన హక్కు ఏమిటి? రాజ్యాంగ పరిహారపు హక్కు. అది స్వేచ్ఛ హక్కులటువంటి అంశాలు తెలియజేస్తుంది. ఓకే, వీటితో పాటుగా మనము ఈరోజు క్లాస్ ఏం చెప్పుకుంటే రాజ్యాంగ పరిహార హక్కు ఆర్టికల్ నెంబర్ 31. ఆర్టికల్ 31 ప్రధానంగా దేని తెలియజేస్తుందంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. ఓకే, నెక్స్ట్ రాజ్యాంగ పరిహార హక్కులో ప్రతి వ్యక్తి కూడా రాజ్యాంగాన్ని గౌరవించడం, వాటిని పాటించడం ఈ రాజ్యాంగ పరిహార హక్కులో ఉన్నటువంటి ప్రధానమైన సూత్రం. ఓకే, నెక్స్ట్ ప్రాథమిక విధులు. రాజ్యాంగ పరిహార హక్కు ప్రాథమిక విధి అంటే ప్రాథమిక విధులు ఎన్ని కలవు? ప్రాథమిక విధులు ఎన్ని? 10 రకాలు కలవు. ఓకే, అందులో భారత రాజ్యాంగాన్ని, జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించడం, ప్రతి రాజ్యంలో స్వతంత్ర, స్వేచ్ఛ, సమానత్వ, స్వప్రభుత్వం కలిగి ఉండడం, ప్రతి దేశంలో ఎక్కడైనా సరే నివసించే హక్కు కలది. ఓకే, ప్రతి పౌరుడు కూడా ఒక వ్యక్తిని ఎన్నుకోవడము, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి నియమ నిబంధనలు, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సూత్రాలను పాటించడం. ఓకే, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం మొదలైనవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రాథమిక విధులలో ఉన్నటువంటి అంశంలో. ఓకే, ప్రధానంగా హక్కులు అనేవి ప్రతి పౌరుడు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. స్వేచ్ఛ హక్కు అనేది ప్రాథమిక హక్కులలో ముఖ్యమైన భాగము. అంటే ముఖ్యమైన భాగము ఏంటంటే స్వేచ్ఛ హక్కు. స్వేచ్ఛ హక్కు ఎన్ని గలవు? 6 గలవు. 6 ప్రాథమిక స్వేచ్ఛ హక్కులు ఎన్ని రకాలు? 6 రకాలు. మతదాతర హక్కు, స్వాతంత్ర హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, స్వాతంత్రపు హక్కు. ఓకే, నెక్స్ట్ సమానత్వ హక్కు కూడా స్వేచ్ఛ హక్కులో ఒక భాగంగా గుర్తించబడింది. నెక్స్ట్ 1982 ఈ యొక్క సంవత్సరంలో ప్రధానంగా ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు నుంచి తొలగించబడింది. ఓకే, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు అనేది నిర్మూలించారు. ఓకేనా? నెక్స్ట్ ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులకు మధ్య తేడా ఏమిటి? వాటి మధ్య ఏమిటంటే ప్రాథమిక హక్కు అనేది స్వేచ్ఛ హక్కులలో ఒక భాగంగా గుర్తించబడింది. ఆదేశిక సూత్రాలు అంటే ఏమిటంటే ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో చేర్చబడినప్పటికీ ఖచ్చితంగా పాటించవలసిన అవసరం అనేది ఉండదు. కానీ ప్రాథమిక హక్కులు అనేవి ప్రతి పౌరుడు కూడా ప్రాథమిక హక్కులోనివి రాజ్యాంగానికి అనుగుణంగా పాటించవలసిన అవసరం అనేది ఉన్నది. ఓకే, ఆదేశిక సూత్రాలు కేవలము ఒక వ్యక్తిత్వానికి, ఒక పరిపాలన మాత్రమే సంబంధించినవి ఉంటే ప్రాథమిక హక్కు అనేది ప్రధానంగా రాష్ట్రపతి నిర్ణయాధికారం చేతిలో ఉంటుంది. రాష్ట్రపతి పరిపాలన కాలంలో ప్రాథమిక హక్కులు కొన్ని రోజులు సస్పెండ్ అనేది చేయబడుతూ ఉంటాయి. మళ్ళీ
ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత, నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వంలో ఆ యొక్క హక్కులనేవి ప్రభుత్వమే గుర్తించబడుతున్నది. ఓకేనా? ఆర్టికల్ 31 తర్వాత ఆర్టికల్ 29 నెక్స్ట్ 29, 30 ఇవి దేని తెలుస్తుందంటే ప్రధానంగా రైట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే రాజ్యాంగ ఓకే రాజ్యాంగ సమానతకు హక్కులు, రాజ్యాంగ సమానత్వ హక్కు, రాజ్యాంగ సమానత్వ హక్కు. ఓకే ఆర్టికల్ 29, 30 రాజ్యాంగ సమానత్వం అంటే ఏంటిది? రాజ్యాంగంతో పాటుగా జాతీయ గీతాన్ని జాతీయ గీతాన్ని గౌరవించడం, అవి కూడా రాజ్యాంగానికి సంబంధించిన సమానత్వ హక్కులో ఒక భాగంగా గుర్తించబడింది. ఓకే నెక్స్ట్ ప్రధానంగా అధికారములు, సూత్రములు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు ముఖ్యమైనవి ఏంటంటే జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించడం, జాతీయ గీతం మరియు జాతీయ పతాకాన్ని గౌరవించడం. ప్రతి వ్యక్తి కూడా జాతీయ గీతాన్ని లేదా జాతీయ పతాకాన్ని గౌరవించడం జరుగుతున్నది. వీటితో పాటుగా ఏ దేశంలో సరే నివసించే హక్కు ఉండము, నివసించే హక్కు కలదు, నివసించే హక్కు ఉండము. ఓకే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునే హక్కు, జాతీయ గీతాన్ని జరుగుతుందని గౌరవించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, స్వాతంత్రపు హక్కు, పీడనను నిరోధించే హక్కు, ఓకే పన్నులను నిర్బంధించే హక్కు, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో చేర్చబడినటువంటి ముఖ్యమైన హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు. ప్రాథమిక విధానం ఏంటంటే ప్రతి పౌరుడు కూడా తాను ప్రధానంగా విధిని అంటే ప్రాథమికంగా తన విధిని ఏర్పాటు చేసుకోవడం అంటే ప్రతి పౌరుడు ప్రధానంగా బాధ్యతతో పాటుగా బాధ్యత అనేది అధికారం ఉంటుంది, బాధ్యతతో పాటు విధి కూడా మనకు ముఖ్యమైన అంశంగా పిలువవచ్చున్నది. ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు. ఓకే వీటన్నిటితో పాటుగా మనకు రాజ్యాంగంలో చేర్చబడినటువంటి గొప్ప ముఖ్యమైన సూత్రాలు అంటే ఏంటంటే రాజ్యాంగం పొందుపరచబడినటువంటి విధులు కానీ, హక్కులు కానీ, సూత్రాలు కానీ మళ్ళీ కూడా తెచ్చబడ్డాయి. నెక్స్ట్ ఆర్టికల్స్, కొన్ని రకాల ఆర్టికల్స్ అనేవి కొన్ని భాగాలుగా విభజించారు. కొన్ని రకాల ఆర్టికల్స్ కొన్ని భాగాలుగా విభజించడం జరిగింది. అందులో స్వేచ్ఛ హక్కులు అనేవి 19 ఆర్టికల్ 1, 19, 2, 93. ఓకే ఆర్టికల్ నెంబర్ 19, 20. ఓకే నెక్స్ట్ 21 కూడా. ఇవన్నీ కూడా స్వేచ్ఛ హక్కులు ఉన్నటువంటి ప్రధానమైన రకాలు. వీటితో పాటు ఇవన్నీ ఇది ఒక భాగం మరియు రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించిన భాగము 29, 30 రాజ్యాంగానికి సంబంధించిన సమానత్వ హక్కు అంటే కొన్ని భాగాలు కొన్ని విభాగాలు విభజించారు. ఏంటి హక్కులు? ప్రాథమిక హక్కులు. వీటితో పాటుగా మానవ హక్కులు అనేవి కూడా మనకు ముఖ్యమైన అంశంగా గుర్తించబడింది. హ్యూమన్ రైట్స్ అంటే ప్రతి మానవుడు కూడా తాను వ్యక్తిగతంగా జీవించే హక్కు కలదు. ఓకే వ్యక్తిగతంగా ఎక్కడైనా సరే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునే హక్కు, ఓకే వ్యక్తిగతంగా జీవించే హక్కు, ఇవన్నీ కూడా అందులోకి వస్తున్నాయి. మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ లో వస్తుంటాయి. ఓకే స్వేచ్ఛ హక్కులతో పాటుగా జీవించే హక్కులన్నీ కూడా మానవ శాస్త్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన హక్కుగా పిలువబడుతున్నది. జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, స్వాతంత్ర హక్కు, మత స్వాతంత్ర హక్కు కూడా గుర్తించబడ్డాయి. ఓకే ఆదేశిక సూత్రాలు ప్రతి పౌరుడు కూడా పాటించాలి మరియు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక విధులు కూడా ప్రతి పౌరుడు తన యొక్క న్యాయము, స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వ పరిపాలన కొనసాగించడము మరియు
కొన్ని రకాల అధికార నియమాలు గుర్తించడము, ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాథమిక విధులు. ఓకే, నెక్స్ట్ ఆదేశ సూత్రాలు. ఆదేశ సూత్రములు అందరి ప్రతి వ్యక్తి కూడా ప్రధానంగా మతము అంటే మతము అనే పదము, ఈ పదం ఎక్కడ వచ్చిందంటే మనకు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా అస్పృశ్యత, అంతరాంతరము, తదకలు కులాల వర్గీకరణ, కుల నిర్మూలన లేదా నూతన కుల ఏర్పాటు చేయడం, నూతన మతం ఏర్పాటు చేయడం. ఓకే, రాజ్యాంగానికి సంబంధించిన రాష్ట్ర సరిహద్దులను మార్చుట, రాష్ట్ర భూభాగ ప్రాంతాలను మార్చడం కానీ, నామములు పేరు అంటే రాష్ట్రానికి సంబంధించిన పేరు వాటిని మార్చడం కానీ, ఇవన్నీ కూడా మనకు ప్రతిదీ కూడా రాష్ట్ర మరియు కేంద్ర నిర్ణయ అధికారులన్నీ కూడా మనకు ఆర్టికల్స్లో పొందుపరచాము. ఆ ఆర్టికల్స్ అనేవి రాజ్యాంగానికి రాజ్యాంగంలో ఉన్నటువంటి పర్మనెంట్ అంటే శాశ్వతంగా ఉన్నటువంటి హక్కులుగా పిలవడం జరుగుతున్నది. ఓకే, వీటితో పాటుగా రాజ్యాంగ పర్యావరణ హక్కు, ఇది రాజ్యాంగానికి గుర్తించబడుతున్నటువంటి గౌరవిస్తున్నటువంటి హక్కుగా పిలవడం జరుగుతున్నది. స్వేచ్ఛ హక్కు, స్వేచ్ఛ హక్కు కూడా ప్రధానమైన హక్కు. అంటే స్వేచ్ఛ హక్కులో అతను నివసించడం కానీ, కొన్ని కులాలను వర్గీకరణ ఏర్పాటు చేయడం కానీ, స్వతంత్ర హక్కు కానీ, మతాలు అంటే మతం కూడా అతను స్వేచ్ఛగా మత అభిప్రాయం ఏర్పాటు చేసుకోవడం, స్వేచ్ఛగా తన యొక్క ఆచారాలు, కుల సాంప్రదాయాలు, మత సాంప్రదాయాలు ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ మతానికి సంబంధించిన హక్కులు. అంటే ఇవన్నీ కూడా స్వేచ్ఛ హక్కులో ఉన్నటువంటి రకాలు. ఓకే, అంటే కొన్ని భాగాలు కొన్ని ఆర్టికల్స్గా విభజించడం జరిగినది. ఓకే, అందులో రాజ్యాంగ పర్యావరణ హక్కు అనేది అతి ముఖ్యమైన హక్కుగా పిలవడం జరుగుతున్నది. రాజ్యాంగ పర్యావరణ హక్కుతో పాటుగా స్వేచ్ఛ హక్కు కూడా అతి ముఖ్యమైన భాగంగా గుర్తించబడుతున్నది. మరి ఇంకా రాస్తుంటే మనకు ఆదేశ సూత్రాలు. ఇంతకుముందు క్లాస్ మనం ఏమనుకున్నా అంటే ప్రాథమిక హక్కులు మరియు ఆదేశ సూత్రాలు. ప్రాథమిక హక్కులు అంటే ఏమిటి, ఆదేశ సూత్రాలు అంటే ఏమిటి, వీటి మధ్య తేడా ఏమిటి, వాటి మధ్య ఉన్నటువంటి భేదం. ఓకే, ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి అంటే ప్రధానంగా రాజ్యాంగాన్ని గురించి తెలియజేస్తున్నాయి. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులతో పాటుగా ఆదేశ సూత్రాలు కూడా ఒక భాగంగా గుర్తించబడినాయి. ఓకే, నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ అంటే కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్లలో మనకు 19 ఆర్టికల్ అనేది అతి ముఖ్యమైన ఆర్టికల్గా పిలవబడుతుంది. అంటే 19 ఆర్టికల్ అంటే ఏంటి, స్వేచ్ఛ హక్కు తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 20 నుంచి 24 అంటే 20 నుంచి 24 రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు రిలీజియన్స్ అంటే స్వతంత్రపు హక్కును తెలియజేస్తుంది. మత స్వతంత్ర హక్కు, స్వతంత్రంగా ఎక్కడైనా సరే నివసించే హక్కు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్స్ 30 నుంచి 35 రాజ్యాంగ పర్యావరణ హక్కు. ఓకే, రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు, రాజ్యాంగాన్ని గుర్తించే హక్కు అనేది కలదు. రాజ్యాంగాన్ని గుర్తించే హక్కు అనేది కలదు. అంటే 30 నుంచి 35 కొన్ని భాగాల్లో విభజించడం జరుగుతున్నది. ఈ హక్కులని కూడా విధులు, ప్రాథమిక విధి, ఇది ప్రతి పౌరుడు తన విధిగా ఎక్కడైనా సరే స్వేచ్ఛగా నివసించే హక్కు అనేది కలదు. తన యొక్క విధులలో ప్రధానంగా జాతీయ పతాకము, జాతీయ గీతంతో పాటుగా తాను ఎక్కడైనా సరే ఏ ప్రాంతంలో సరే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే హక్కు మరియు పని చేసేటువంటి హక్కు కూడా కలదు. ఇది కూడా ప్రాథమిక విధులలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగంగా పిలవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రాజ్యాంగ పర్యావరణ సంబంధించిన విషయాల గురించి తెలియజేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు క్వశ్చన్ వస్తుంది. ఆదేశ సూత్రాలు. ఆదేశ సూత్రాలు అనేవి ప్రతి పౌరుడు కూడా పాటించవలేము. ఆదేశ సూత్రాలు అంటే ఏంటంటే రాజ్యాంగం ప్రధానంగా 4వ భాగంలో, రాజ్యాంగంలో ఉన్నటువంటి 4వ భాగం ఆదేశ సూత్రాల గురించి తెలియజేస్తున్నది.
నాలుగవ భాగంలోని ఒకటవ అంశము. నాలుగవ భాగంలోని ఒకటవ అంశం దేని తెలియజేస్తుంది? ఆదేశిక సూత్రము. పార్ట్ 4 లేదా నాలుగవ భాగం. ఓకే, కొన్ని అంటే కొన్ని భాగాలుగా విభజించాలి రాజ్యాంగాన్ని. అందులో ఒక్కో భాగము ఒక్కో రకమైన పద్ధతులను తెలియజేస్తుంది. నాలుగవ భాగమేమో ఆదేశ సూత్రాలు, మూడవ భాగమేమో హక్కులు. హక్కులు అనేటువంటి వివిధ రకాలు, అంటే అన్ని రకాలకు సంబంధించిన, కేవలము ఒకే వ్యక్తిత్వానికి సంబంధించిన హక్కు కాకుండా వివిధ రకాలు, అన్ని రకాలకు సంబంధించిన హక్కులు అనేది కూడా ఎందులో వస్తున్నాయి? పార్ట్ 3 మూడవ భాగము. మూడవ భాగంలో పొందుపరచారు. నాలుగవ భాగమేమో ఆదేశిక సూత్రాలు, మూడవ భాగమేమో హక్కులు అనేవి పొందుపరచడం జరిగినది. నాలుగవ భాగం ఆదేశిక సూత్రాలు. మరి మూడవ భాగం ఏమొస్తుంది? హక్కులు. అంటే ప్రధానంగా ఏ హక్కులు? మనకు ప్రాథమిక హక్కులు. ప్రధానంగా ప్రాథమిక హక్కులు అనేవి పొందుపరచడం జరిగినది. ఇవి ఆదేశ సూత్రాలు ప్రాథమిక హక్కులతో పాటుగా ప్రాథమిక విధి కూడా 5వ భాగంలో గుర్తించడం జరుగుతున్నది. అంటే ఒక్కో భాగము ఒక్కో విధమైన పద్ధతులను అవలంబిస్తున్నది. ఒక భాగంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా రాజ్యాంగానికి పర్మనెంట్, శాశ్వతంగా ఉన్నటువంటి భాగాలు, శాశ్వతమైనటువంటి ఉపభాగాలుగా పెట్టడం జరుగుతున్నది. ఓకే, వీటితో పాటుగా మరికొన్ని రకాలకు సంబంధించిన ఆర్టికల్స్ అవి ఏ విధంగా ఏర్పడ్డాయి? ఆర్టికల్స్ను మార్పిడి చేసేటువంటి హక్కు, అంటే మార్పిడి చేయడం కానీ నూతన ఆర్టికల్స్ను ఏర్పాటు చేయడం కానీ ఎవరి చేతిలో ఉంటుంది? పార్లమెంట్ చేతిలో కలదు. పార్లమెంట్లో ఉన్నటువంటి 2/3 మంది సభ్యులు, 2 నుంచి 2/3 మంది సభ్యులు ఆమోద యోగ్యంతో, అధికార యోగ్యంతో పార్లమెంట్ ఆమోదిస్తే అప్పుడు ఆ హక్కులను మార్చడం కానీ లేకపోతే హక్కులను ఏర్పాటు చేసుకోవడం కానీ, మార్పుని తర్వాత నూతన హక్కులను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో గుర్తించబడినటువంటి ప్రధానమైన విషయాలు. ఓకే, వీటితో పాటుగా ఓకే ఇంతవరకు మనం ఉదాహరణగా ఆర్టికల్స్ 19, 20, 25 ఇవి మనకు ఉన్నటువంటి ముఖ్యమైన ఆర్టికల్స్ 19, 20, 25. వీటితో పాటుగా ఆర్టికల్స్లో 30 నుంచి 35, అంటే ఆర్టికల్ 30 నుంచి 35 మధ్య ఉన్నటువంటి ముఖ్యమైన హక్కులకు సంబంధించిన భాగములు అనేవి కూడా మనము రేపటి క్లాస్లో చేర్చుకుంటాం. ఓకే, మరియు రేపటి క్లాస్లో మనము విధులు, సూత్రాలు, ప్రాథమిక విధులు ఏమిటి, ప్రాథమిక విధులతో పాటుగా ఆదేశిక సూత్రాలలో అవలంబించిన నియమాలు ఏమి వస్తుంటాయి, ఆదేశ సూత్రాలు అవలంబించే నియమ నిబంధనలు. ఓకే, హక్కులు, విధులు, సూత్రాలు మరియు వీటితో పాటుగా ఆర్టికల్స్, అంటే ఏ రకమైన ఆర్టికల్స్ వేటి తెలియజేస్తుంది. ఆదేశ సూత్రాలు కానీ ఆర్టికల్స్ కానీ మనకు ప్రజాస్వామ్యంలో ఎందుకు ఉపయోగకరంగా ఉన్నాయి? ప్రజాస్వామ్యంలో ప్రధానంగా హక్కులు, విధులతో పాటుగా ఆదేశిక సూత్రాలు ఏ విధంగా అయితే రాజ్యాంగానికి ఉపయోగకరంగా ఉన్నాయి, అంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు, విధులతో పాటుగా ఆదేశిక సూత్రాలు ఇంపార్టెంట్గా, అంటే ముఖ్యమైనవిగా ఎందుకు చెప్పాలి? ఓకే, ఆదేశ సూత్రాలు నిర్వచనం ఏమిటి? ఓకే, ఇవి వేటిని తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ ఆదేశ సూత్రాలతో పాటుగా ప్రాథమిక విధులు అంటే ఏమిటి? ప్రాథమిక విధులలో భారత రాజ్యాంగంలో చేకూర్చనటువంటి 10 ప్రాథమిక విధులు ఏమిటి? ప్రాథమిక విధులు ఎన్ని రకాలు? 10 రకాలు. ఆ 10 రకాలలో ప్రతి పౌరుడు కూడా ఏ విధంగా అయితే విధులు నిర్వహిస్తుంటాడో తనకి విధి, కర్తవ్యము, ఓకే ఏమిటి వస్తుంది, కర్తవ్యం ఏమిటి, తనకి విధి ఏమిటి అనేది మనము నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాం. ఓకే చిల్డ్రన్స్, థ్యాంక్ యూ.